సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఇట్స్ మార్నింగ్ 4:00 ఇప్పుడే నా ఆఫీస్ అయ్యింది. ఇంకా నేను వెళ్ళి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ డే లంచ్ కోసం. సో కిచెన్లోకి వెళ్ళిపోయి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో మీలో ఎవరికైనా ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అని తెలియకపోతే నా డే 2 ఆఫ్ 21 డేస్ ఛాలెంజ్ అనే వ్లాగ్లో నేను క్లియర్గా చూపించాను ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా పెట్టాలి అని. సో యూ కెన్ చెక్ దట్ వీడియో. ఇట్స్ టైమ్ టు స్లీప్. సో ఈ 9 డేస్ నేను కిందే పడుకుంటాను, ఎందుకంటే అమ్మవారికి, వారాహి అమ్మవారికి పూజలు చేస్తున్నాను కాబట్టి. సో ఇట్స్ రియల్లీ హెక్టిక్ డే అనమాట. ఇంకా నాకు నిద్ర వస్తుంది. సీ యూ టుమారో, బాయ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా లేచాను, బ్లాక్ కాఫీ తీసుకున్నా, నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నా, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో ఇవాళ లంచ్లోకి వచ్చేసి గోధుమ రవ్వ, ఉత్తిపప్పు, అట్లాగే దోసకాయ పచ్చడి. సో అట్లా సరదాగా మా అమ్మతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో మాకు ఆఫ్టర్నూన్స్ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందనమాట. అమ్మ నేను అట్లా సరదాగా మాట్లాడుకుంటూ మా లంచ్ ఎంజాయ్ చేస్తాము. సో డేలో ఒక్క మీల్ అన్నా మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చొని తినాలి, అప్పుడు ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. సో ఇట్స్ 5 ఇన్ ద ఈవినింగ్ అనమాట. నాకు కొంచెం వర్క్ ఉంటే నేను పాటలు వింటూ ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నా. వేద ఏమో పడుకుంది. సో యాజ్ యూజువల్గా నా సోయా మిల్క్తో చేసిన టీ నేను ఎంజాయ్ చేస్తూ నా వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. హాయ్. సో ఇట్స్ ఈవినింగ్ టైం, స్నాక్స్ టైం. అంటే ఈవినింగ్ 4కి నేనైతే నా రెగ్యులర్గా తాగే టీ తాగేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను దిస్ ఈస్ కాల్డ్ ఓట్స్, సపోటా అండ్ ఓట్స్ షేక్ అనమాట, స్మూదీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్మూదీ. సో నేను ప్రిపరేషన్ క్యాప్చర్ చేయలేకపోయాను. సో వీటిలో నేను ఏమేమి యాడ్ చేశానంటే ఐ థింక్ 2 స్మాల్ సపోటా, 2 స్మాల్ సపోటా, అట్లాగే 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్, దెన్ కొంచెం మిల్క్ అండ్ కొంచెం వాటర్, అండ్ ఒక్క ఖర్జూర్ వేసాను అనమాట, డేట్ వేసాను ఆ స్వీట్నెస్ కోసం. మనం షుగర్, హనీ, బెల్లం యాడ్ చేయట్లేదు కదా. సో అవన్నీ వేసేసి చక్కగా మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే అవి కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ సైజ్, మీడియం గ్లాస్ సైజ్డ్ స్మూదీ వస్తుంది, విచ్ ఈస్ ఆల్సో అ హెల్తీ ఆప్షన్ అనమాట మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవడానికి. అండ్ దానిపైన కొంచెం చియా సీడ్స్ స్ప్రింకిల్ చేశాను. సో చియా సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతాయి అందుకని. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై స్మూదీ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం అసలు షుగరు, బెల్లం కూడా యాడ్ చేయకపోయినా ఎంత స్వీట్గా ఉందంటే, ఆల్రెడీ సపోటానే మనకి చాలా స్వీట్గా ఉంటుంది. దాంతోడు సరే అని నేను ఒక లయన్ డేట్ ఒక్కటే యాడ్ చేశాను కదా, అసలు ఆ స్వీట్నెస్ అయితే సూపర్ ఉందన్నమాట. సో నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను మొత్తం వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక సపోటాతోనే కాదు, మనం డిఫరెంట్ ఫ్రూట్స్తో కూడా ఈ స్మూదీస్ ట్రై చేసుకోవచ్చు. లైక్ యాపిల్తో చేసుకోవచ్చు, బనానాతో చేసుకోవచ్చు. బనానా వచ్చేసి డే టైం తీసుకునేటప్పుడు అయితే బనానా స్మూదీ, లైక్ బ్రేక్ఫాస్ట్ కింద యూ కెన్ రీప్లేస్ యువర్ బ్రేక్ఫాస్ట్ విత్ ది స్మూదీస్. సో అది కూడా మనకి మంచి హెల్త్కి మంచి ఆప్షన్ అనమాట, హెల్దీ డైట్కి, వెయిట్ లాస్కి. సీ యూ దెన్. డిన్నర్ ఏంటో చూపిస్తా మీకు. సో హాయ్. సో దిస్ ఈజ్ హౌ మై డిన్నర్ ప్లేట్ లుక్స్. సో ఇవాళ డిన్నర్లోకి ఏంటంటే పన్నీర్ బుర్జీ, దెన్ కొన్ని కీరా ముక్కలు, అట్లాగే ఒక్కటంటే ఒక్క చపాతి. బట్ మనం చూసినట్టయితే కూర మాత్రం ఎక్కువ తీసుకున్నాం, పన్నీర్ బుర్జీని ఎక్కువ తీసుకున్నాం. ఎప్పుడైనా సరే మనము కర్రీ ఎక్కువ తీసుకోవాలి, రైస్ కానీ రోటీ కానీ అవి తక్కువ తీసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ టిప్ అనమాట మనం వెయిట్ లాస్ జర్నీలో. సో మరి ఈ పన్నీర్ బుర్జీ ఎట్లా తయారు చేశానో చూసేద్దామా. సో ముందుగా మనం హోమ్ మేడ్ పన్నీర్ అనమాట, నేను ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీర్. అట్లాగే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. అట్లాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను ఇందులో ఆనియన్ యూస్ చేయట్లేదు, బట్ మీరు ఆనియన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక బాండీ పెట్టేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేసుకుని, అది జీలకర్ర వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అట్లాగే కరివేపాకు యాడ్ చేసుకొని, అట్లాగే మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెంగా పసుపు యాడ్ చేసుకొని,
ఇప్పుడు కొంచెం జీరా ధనియా పౌడర్, అట్లాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలి. సో, ఇట్లా సార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న పన్నీర్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటే పైనుంచి కొంచెం కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకుంటే యువర్ టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. నేనైతే మరి నా డిన్నర్ ఎంజాయ్ చేస్తాను ఇంకా. అట్లాగే నెక్స్ట్ ఇంక నేను వర్క్‌లోకి వెళ్ళిపోవాలి. మీకందరికీ తెలిసిందే నేను నైట్ షిఫ్ట్‌లో ఉంటాను కాబట్టి. దెన్ వన్స్ ఐ యామ్ డన్ విత్ మై డిన్నర్ దెన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లోకి మనం వెళ్ళిపోవాల్సిందే డైలీ రొటీన్. దెన్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ డే వ్లాగ్. టేక్ కేర్. బాయ్.